జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గుర్తుల పరేషాన్ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైన వేళ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని సైతం హోరెత్తిస్తున్నాయి. ఈ గుర్తుల గుబులు పార్టీలకు కొత్త టెన్షన్ ను తెచ్చిపెట్టింది. మరి ముఖ్యంగా ఈ గుర్తుల గుబులు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలోనే కనిపిస్తుంది. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా అవతరిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఆసియన్ వార్షిక సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఇరు వర్గాల మధ్య బంధం మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ సల్మాన్ ను ఉగ్రవాదిగా పేర్కొంటూ పాక్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మోందా తుఫాన్ రూపంలో ముప్పు ముంచుకొస్తుంది. 4 రోజులు ఈ ముప్పు తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన కారణంగా ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తన ఫోటోను డీప్ ఫేక్ చేశారని మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తన ఫోటోలను డీప్ ఫేక్ చేసిన వాళ్ళని శిక్షించాలని చిరంజీవి కోర్టును ఆశ్రయించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను నటుడు విజయ్ తలపతి పరామర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో సుమారు 50 గదులను టీవీకే పార్టీ బుక్ చేసింది. బాధితులను కలిసిన ఆయన ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించారు. తెలంగాణలోని అతిపెద్ద ఆధునిక గోశాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. హైదరాబాద్ నగరంలో నిరాధారణకు గురవుతున్న గోవులకు సురక్షిత ఆశ్రమం కల్పించేందుకు లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎక్నేపల్లి గ్రామంలో 100 ఎకరాల సువిశాల ప్రభుత్వ భూమిలో 157 కోట్లతో గోశాల పనులను వేగవంతం చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. తాజాగా మరో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ ఓకే చెప్పిన కథ పొలిటికల్ డ్రామా అని సినీ సర్కిల్లో టాక్ నడుస్తుంది. అయితే పొలిటికల్ గా డిప్యూటీ సీఎం పదవితో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాత బంగారం, వెండి రేట్లు అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,18,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ వింత ఘటన తాజాగా వెలుగు చూసింది. చనిపోయిన పాము కాటేయడంతో 18 ఏళ్ల బాలిక మరణించడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే పాముల బైట్ రిఫ్లెక్స్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు తెలిపారు. యూకేలో దారుణం జరిగింది. యూకేలోని వాల్సల్ టౌన్ లో నివసిస్తున్న ఓ ఇండియన్ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజధాని అమరావతిలో ఈ నెల 28న జరగాల్సిన బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. మోంతా తుఫాన్ కారణంగా శంకుస్థాపన కార్యక్రమం వాయిదా వేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. మహిళల వరల్డ్ కప్ ను ఓటమితో ముగించింది న్యూజిలాండ్. ఇంగ్లాండ్ తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తైంది. కివీస్ ఆడిన 7 మ్యాచ్లలో కేవలం 1 విజయమే సాధించింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4 టైటిల్ ను బెంగళూరు టర్పోడాస్ జట్టు సొంతం చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో బెంగళూరుతో ముంబై మీటర్స్ పై ఘన విజయం సాధించింది. తొలిసారి పీవీఎల్లో బెంగళూరు టైటిల్ నెగ్గింది. అమెరికాలో విమాన సర్వీసులపై ప్రభుత్వం షట్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. అగ్రరాజ్యం వ్యాప్తంగా ఒక్కరోజే 8,000కు పైగా విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. సర్కార్ షట్డౌన్ కారణంగా చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారత 53వ ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తదుపరి సీజేఐగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సుప్రీం ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్ అయింది. శునకాలు పట్టుకోవడం, వాటి సంతానోత్పత్తిని నిరోధించడం, వాటిని శిబిరాలకు తరలించడంపై తీసుకుంటున్న చర్యలు తెలియచేసేలా అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. ఇప్పటి వరకు రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు ఈసీ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు కోసం ప్రమాదం పేరుతో ఓ వ్యక్తి తన తల్లి భార్యను చంపిన ఘటన మీరట్లో చోటు చేసుకుంది. 100 కోట్ల ఇన్సూరెన్స్ స్కామ్ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ నిజాలను బయటపెట్టారు. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. బాధితురాలి తండ్రిపై ప్రధాన నిందితుడి భార్య లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో వేధింపులను ప్రశ్నించినందుకే యువతిపై యాసిడ్ దాడి జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు.